జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో గెలవగానే ఫస్ట్ మా విజయవాడను నాశనం చేసేసాడు. ఎలా అంటే ఇసుక ఆపడం వల్ల. ఈ విజయవాడలో ఎక్కువగా కార్మికులు ఉంటారు, అన్ని రకాలుగా కార్మికులు ఉంటారు. ఆ ఫస్ట్ దెబ్బే ఇసుక. అప్పటి నుంచి స్టార్ట్ అయింది మాకు దరిద్రం. జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ 6 నెలలకే ఏంటి గతి అంటే 5 సంవత్సరాలు నరకం అనిపించాం. నాకు 47 సంవత్సరాలండి. నా చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు చూడలే ఎంత నరకమైన రాజ్యాంగం ఉంటుందని నాకు కూడా తెలియదు. అంత దుర్మార్గంగా పరిపాలించింది ఎవరైనా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి. ఏమండి పథకాలు ఎప్పటి నుంచి లేవండి పథకాలు? మీకు ఎంతండి వయసు? మీ చిన్నప్పటి నుంచి ఉన్నాయి పథకాలు. ఎప్పుడు పథకాలు ఎక్కడ ఆపలేదే. కాకపోతే ఆ గవర్నమెంట్ 4 ఇస్తే ఈ గవర్నమెంట్ 5 ఇస్తుంది, రేపు వచ్చే గవర్నమెంట్ 10 ఇస్తుంది. అంతే పథకాలు ఈయనేం కొత్తగా ఏం పెట్టలా. ఓ 2 పథకాలు ఎక్స్ట్రా పెట్టుంటాడు. సరే పథకాలే పెట్టాడు అనుకోండి. ఆ పథకాలు 15,000 రూపాయలు ఇంట్లో ఇస్తే కరెంటు బిల్లు 150-200 వచ్చే కరెంటు బిల్లు 600-700 తీసుకుంటున్నాడు. అలాగే రోడ్డు మీద పోలీసు వాళ్ళు కేసులు రాస్తున్నారు రోజు ఎటు తిరిగితట్టు. అప్పుడు రాశారు, కాకపోతే అప్పుడు 100 రూపాయలు రాస్తే ఇప్పుడు 1000 రూపాయలు రాస్తున్నారు. ప్రతిదీ కూడా ₹1 ఇచ్చి 100 రూపాయలు దోచుకునే పథకాలే తప్ప వేరే రకంగా ప్రజలకి ఏం మంచి కార్యక్రమం కూడా చేయలే. వైసీపీ నేతలు కానీ ప్రజా సమస్యల గురించి మాట్లాడుకోకుండా వ్యక్తిగత దూషణ చేయడంపై మీరేమంటారు? అసలు ఈ మంత్రులు కానీ కార్యకర్తలకు కానీ ముందు ఈ పార్టీలో మేమెందుకు ఉన్నామనే పరిస్థితికి తీసుకొచ్చిన ఎవరైనా నాయకుడు ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి. ఈ మెంటల్గా వాళ్ళు ప్రిపేర్ అయిపోయి జగన్ దగ్గర ఏదో ఒక క్రెడిట్ కొట్టేయాలని ఇక పనులు ఆపేసి ప్రజలకు సేవలు ఆపేసి వాళ్ళని తిడితే మనకు జగన్మోహన్ రెడ్డి తీసుకుంటాడు, నేను ఎమ్మెల్యే గుర్తిస్తాడు, నేను ఒక కార్యకర్త కింద గుర్తిస్తాడు అనే ఆలోచనలకి, దుర్మార్గమైన ఆలోచనలోకి వెళ్ళిపోయి వాళ్ళ క్యాడర్ అంతా అలా తయారైపోయిందే తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి చేసే దుర్మార్గాలు వాళ్ళకు కూడా నచ్చక ఇప్పుడు ఈ కూటమిలో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు. సార్ ఇప్పుడు గతంలో మద్యపానం నిషేధం చేస్తే నేను ఎలక్షన్కి ఓట్లు అడుగుతాను మిమ్మల్ని అన్నారు. మద్యపాన నిషేధం అయిందంటే అది చిన్న పిల్లలకు కూడా తెలుసండి. జగన్మోహన్ రెడ్డి అదే మీకు ఇందాలు చెప్పింది. ఈ 4.5 సంవత్సరాలు 5 అయింది. ఈ 5 సంవత్సరాలు మాకు నరకం చూపించాడు. మందు తాగి చాలామంది చనిపోవడం జరుగుతుంది. ఎందుకంటే అంత దుర్మార్గమైన మందు తీసి ఓట్లు అడుగుతానన్నది చిన్నపిల్లలకు కూడా తెలుసు. ఈయన అబద్ధాల కోరు, అసలు మాట మీద నిలబడ్డు మడం తిప్పడం అనే మాటకి అర్థమే లేదు. కనుక ఆయన ఎంత అబద్ధాలు కోరో అందరికీ తెలిసిపోయింది. కానీ ప్రజలను కాపాడే ప్రక్రియలో మాత్రం ఒక్క పని కూడా చేయట్లా. దాంట్లో ముఖ్యంగా ఈ కల్తీ మందు అమ్మి డబ్బులు దాచుకుంటాం తప్ప ప్రజల మీద దృష్టి లేదు. కనుక ఆయనకి ఏ మందు తాగే వ్యక్తి కూడా ఒక్క ఓటు కూడా వేయటానికి ఇష్టపడట్లా ఆంధ్రప్రదేశ్లో. 5 సంవత్సరాల నుంచి అసలు తిండి లేవు, తిప్పలు లేవు. అసలు ఎంత భయపడి బతుకుతున్నామంటే అంత భయపడి బతుకుతున్నాం. జనాలు ఇక్కడ తాగడానికి నీళ్ళు. నిన్నటిదాకా ఇక్కడ జరిగిన ఇసుక దోపిడీ గురించి ఎక్కడ దాకా పోరాటం చేసాం. ఇప్పుడే కొంచెం ఆగింది. ఎంత దోసుకున్నారో అంత దోసుకున్నారు. ఇసుకనే కాదు, ఒక ఉద్యోగాలు లేవు, ఒక రోడ్డులు లేవు, ఒక ఇది లేదు, టీడీఎస్ లేదు, ఒక పిఎస్సీ లేదు, అసలు ఏమీ లేదు. ఏది చూసినా అంత గందరగోళం, గొడవలు. పోలీసులు కూడా జగన్కి సపోర్టు. సార్ ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గంలో ఎవరు వస్తే బాగుంటుంది అనుకో? మంగళగిరి నియోజకవర్గం నారా లోకేష్ అండి, పక్కా నారా లోకేష్. ఏమీ లేదు. 2009 కాండ్రు కమలయ్య గారు గెలిచారు. 5 సంవత్సరాలు ఊరికి చేసిన పాపం ఏమీ లేదు. 2014 కరకట్ట కమల్ హాసన్ అంటే ఆల రామకృష్ణారెడ్డి గారు. ఏమీ లేదు. 2019 కూడా ఆల రామకృష్ణారెడ్డి గారు. చేసింది ఏం లేదు ఊరికి. ఇప్పుడు మేము 3 తరాలు చూసాం. అంటే 5 సంవత్సరాలు 15 సంవత్సరాలు చూసాం. ఒక్కటి లాభం లేదు. ఇప్పుడు మాకు నారా లోకేష్ గారు కావాలి. మేము చేసుకుంటున్నాం, గట్టిగా పోరాడతాం. లోకేష్ గారికి ఎందుకు ఓటేసి గెలిపించాలి? మాకు ఆయన మంచి చేస్తారని తెలుసు. ఆయన మాకు గెలవక ముందే వచ్చి ఊరికి కొంచెం మంచి చేశాడండి. మాకు ఆ నమ్మకం ఉంది. 15 సంవత్సరాల నుంచి చేసిన మంచం ఏమీ లేదు. కాంగ్రెస్ పోయింది, వైఎస్ఆర్సీపీ 10 సంవత్సరాలు పోయింది. చేసిన వాళ్ళు ఒక్క లేదు. తీసుకొస్తారో గుడి చుట్టూ తిప్పుతారో తీసుకెళ్ళిపోతారో, అంతకని ఏం చేయ వచ్చిన వాళ్ళందరూ. ఇప్పుడు వస్తారు నారా లోకేష్ చేస్తారు. మాకైతే నారా లోకేష్ వస్తే బాగుంటుందండి. ఆ మురుగుడు లావణ్య కానీ తీసుకొస్తున్నారు, ఊరిని ఆ బండి మీద హాయి చెప్పించి తీసుకెళ్తున్నారు. అంతకన్నా ఏమి లేదండి. ఏం చేయట్లేదు, ఏం చేయరు కూడా. వాళ్ళమ్మ తిరిగింది కాంగ్రెస్ పార్టీ అన్నారు 2019 నుంచి 2014 చేసింది ఏం లేదు. కొత్త చీరలో కొంత చేసుకుని తిరగడం తప్ప ఏం లేదు. ఈ ఇప్పుడు వస్తుంది వాళ్ళమ్మ లాగా ఏంది పొడుద్దాం అని చెప్పి ఆమె అసలు ఏం చేయదు. కన్ఫామ్గా చెప్తున్నా. ఈ గులకరాయి తగిలిందండి. నిన్న ఆడుతుంటే జనాల్లోకి వెళ్ళి గులకరాయి బాగా తగిలింది ఇక్కడ. దీని నుంచి వేరే వాళ్ళ కంటికి కూడా తగిలింది. ఆ కంటికి తగిలినట్టు వెళ్ళిపోయింది. కాబట్టి మేము బ్యాండేజ్ చేసుకున్నాం.
అంత బ్యానేజ్, అంత దెబ్బలు, ఇంత గురకరాయిలు తట్టుకోవాలిగా. మేము కూడా తిరగాలంటే, జనాల మధ్య నటించాలంటే, ఓట్లు రావాలంటే, మేము నిలబడాలంటే నటించాలి. ఇది కూడా ఒక నటించడం, గులకరాయి నటించడం అనమాట. దీన్ని గులకరాయి పేరు అంటారు, గులకరాయి అది అంటారు అనమాట. దీన్ని కూడా గులకరాలు మాఫియా అంటారు. ఇప్పుడు ఎన్ని అయిపోయినాయిగా, గులకరాలు పెట్టుకుంటే సరిపోయేది. అంటే ఇప్పుడు మన తిరణాల్లో చూస్తూ ఉంటారా, వలవాపన ఇటు చుట్టుపక్కల తిరణాల్లో గులకరాళ్ళు డబ్బాలు మోగిస్తూ ఉంటారు చూవా. తగిలితే ఓట్లు వేస్తారని అది ఇదేనా? అదొక నమ్మకం అండి. అంతకుముందు ఎన్నెన్నో చేసి వచ్చారు. గులకరాలది ఏమో చిన్నది అసలు 2019, 2014 చాలా చేసి వచ్చారు. ఇది చిన్నది, మామూలు చిన్న దెబ్బ, గులకరాయి దెబ్బ. ఇది ఒక సింపతి కోసం అట్లా కట్టుకున్నారు. ఎందుకు రీసెంట్గా ఒక ఆమె చెప్పింది, పెద్ద డాక్టర్ గారు, తీసేస్తే కొంచెం బాగుంటుంది, కొంచెం గాలాడిది పోయిద్ది తగ్గిద్దని. అంటే యువతకి ఉద్యోగాలు వచ్చినాయి అంటారు జగన్మోహన్ రెడ్డి వచ్చినాయి. అందరూ ఇసుక కోరీలో ఇసుక కొడతాం, చికెన్ షాపులు, అక్కడ మంగళగిరి బైబస్ పక్కన కొంచెం ఫిష్ షాపులు పెట్టారు. బీటెక్ చదివిన వాళ్ళు, డిగ్రీ చదివిన వాళ్ళు, డిప్లొమా చదివిన వాళ్ళు, పాలిటెక్నిక్ చదివిన వాళ్ళు, డిగ్రీ, బీఎస్సీ, బీటెక్, ఆల్ సబ్జెక్టులు, ఆల్ గ్రూపులు చదివిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు జాబులు చేస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు ఏ జాబు లేకుండా ఉంది, అన్ని జాబులు జగనన్నే ఇచ్చాడు. ఫిష్, చికెను, ఇసుక మాఫియాయి, గంజాయి, దొంగతనాలు, ముందు ఈ జాబులు అంటే. ఇప్పుడు డ్రగ్స్ అంటే ఒకప్పుడు గోవా, హైదరాబాద్ అలా ఉండేది. ఈరోజు ఆంధ్రాలో డ్రగ్స్ అంటే దాన్ని డ్రగ్స్ అంటే ఇప్పుడు మరి అక్కడ కూడా అంత బాగా అయిపోయింది. మనకు కూడా రావాలి కదా, మరి మనకు సంపాదన రావాలి, పెంచుకోవాలి. మేము సంపాదించుకుని దొంగ సంబంధ పెట్టుకుని నిలబడాలంటే మరి ఆ మాత్రం గంజి తెచ్చుకోవాలి, మాఫియాని తెచ్చుకోవాలి. అన్నీ తెచ్చుకుంటేనే కదా మరి మేము నిలబడేది. ఎట్లా నిలబడతాం మరి? రేపొద్దున ఓట్లు అడగాలంటే ఓట్లు అడగాలి. ఒక్కొక్క ఓటుకి 5,000, 10,000 జిమ్ముతాం, లేకపోతే ₹1 కోటి జిమ్ముతాం. ఇప్పుడు పిఠాపురం వెళ్ళండి, పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ₹1 కోటి ఓటుకి ఇస్తా అన్నారు. కోటి కాదు, 2 కోట్లు, 4 కోట్లు, 5 కోట్ల, 10 కోట్లు ఇచ్చుకోమను. ఆడ దిగింది ఎవరు? సింహం. పవన్ కళ్యాణ్ గారి సింహం దిగింది అక్కడ. ఆయన అసలు మామూలుగా ఓర్పు సహనాలతో చేసుకుంటూ వస్తున్నాడు 10 సంవత్సరాల నుంచి. ఈ ఓర్పు సహనాలు దేవుడు చూస్తాడు, కానీ ఈ డబ్బు సామర్థ్యం ఏం ఉండదు. జగన్మోహన్ రెడ్డి పాలన ఏం బాలేదండి, సర్వనాశనం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం సర్వనాశనం. గంజాయి మొత్తం, గంజాయి ముందు గంజాయి, ఈ రెండింటిలో బాగా ఫేమస్ అయిపోయిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం.